మీరు ఎంతగానో ప్రేమించి మిగిలిన జీవితం మొత్తం తనతోనే పంచుకోవాలి అనుకున్నటువంటి ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పెయిన్ మీరు తట్టుకుంటారా? అప్పుడు మీ నిర్ణయాలు ఎలా ఉంటాయి? లైఫ్లో ఎంతో ఇష్టపడే వాళ్ళు మీకు దూరం అయిపోయినప్పుడు, మీ హార్ట్ బ్రేక్ అయినప్పుడు ఎలా మీరు నిలబడతారు? దానికి ఒక శిక్ష తీసుకుంటారా, లేకపోతే ఆ తర్వాత లైఫ్లో ముందుకు ఎలా వెళ్తారు? జీవితం మీరు అనుకున్నట్లుగా కాకుండా ఓటమి తర్వాత ఓటమి తర్వాత ఓటమి ఎదురవుతుంటే జీవితానికే ఎండ్ కార్డ్ పడిపోయింది అనుకుంటారా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేస్తారా? అసలు నిజమైన ఓటమి అంటే ఏంటి? ఫెయిల్ అయిపోవడమా, లేకపోతే తిరిగి ప్రయత్నించకపోవడమా? ఒకవేళ ఒక వ్యక్తి అనేక సార్లు ఓడిపోయి చివరిలో తను గెలిస్తే ప్రపంచం తను ఎలా చూస్తుంది, ఎలా గుర్తిస్తుంది? ఎంతో ప్రేమించిన జీవితం నుంచి దూరం అయిపోయారు, అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వలేకపోయాను అన్న పెయిన్ మిమ్మల్ని చంపేస్తుందా, లేక మిమ్మల్ని షార్ప్ చేస్తుందా? మరి ఒక ఆర్డినరీ మ్యాన్ ఎప్పుడైతే రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నప్పుడు తలదించుకోకుండా అలాగే నిలబడి పోరాడుతూ సక్సెస్ అవుతే మరి అతను ఎక్స్ట్రాడినరీ కాడా? ఇక రండి, అలాంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఒక రియల్ స్టోరీ నేను మీకు చెప్తాను. లైఫ్ లో ఎన్ని ఓటములు ఎదుర్కొన్నా కానీ, తను ప్రేమించిన అమ్మాయి లేదన్నా కానీ, పెళ్లి చేసుకోవాలనుకున్న ఇష్టపడ్డ అమ్మాయి చనిపోయినా కానీ, ఎంతో డిప్రెషన్ లో వెళ్ళి ఆ స్థితిలో నుంచి ఎలా నిలబడ్డాడు, అనేక ఓటముల తర్వాత ఓటములు ఎదుర్కొన్నా కానీ తన లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకున్నాడు, ఒక రియల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మన లైఫ్ లో తప్పకుండా ఏదో దగ్గర ఏదో మలుపులో ఇతని లైఫ్ స్టోరీ, రియల్ స్టోరీ మనకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మరి అనేక ఓటములకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక రియల్ స్టోరీ వినే ముందు ఇప్పుడు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చెప్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అనేక మోటివేషన్ స్టోరీస్, మీ జీవితానికి ఉపయోగపడే స్టోరీస్ మీరు అందుకోవడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ బటన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. కంటిన్యూగా మీకు వీడియోస్ వస్తుంటాయి, మీ లైఫ్ లో చాలా వాల్యూ యాడ్ చేస్తాయి. ప్లస్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే షేర్ వల్ల యూట్యూబ్ రికమెండేషన్ ద్వారా అనేక మందికి వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు వింటున్న దాంట్లో మీకు నచ్చినట్టు పని తప్పకుండా కామెంట్ లో కూడా తెలియచేయండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. ఇక రండి, ఆ రియల్ స్టోరీ ఏంటి? అనేక ఓటములకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితం యొక్క పెయిన్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, కేవలం 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అమ్మ చనిపోతుంది. అమ్మ ప్రేమ లేకుండా పోతుంది. చిన్నప్పటి నుంచే కడు పేదరికంగా ఉన్నటువంటి ఈ పెయిన్ఫుల్ లైఫ్ ఏదైతుందో, కూలి పనులు చేసుకుంటూ అడపాదడప అవకాశాన్ని బట్టి చదువుకుంటూ ముందుకెళ్ళినటువంటి లైఫ్. మరి ఈ వ్యక్తి ఎవరినైతే ఇష్టపడ్డాడో, ప్రేమించిన అమ్మాయికి తను ప్రపోజ్ చేసినప్పుడు తను రిజెక్ట్ చేయడము చాలా పెయిన్ఫుల్ గా అవుతుంది. తట్టుకోలేనంత పెయిన్, హార్ట్ పెయిన్ వచ్చే పరిస్థితి తనకు వస్తుంది. ఎందుకంటే తన జీవితంలో ఏ ప్రేమ అయితే కోల్పోయాడో ఆ ప్రేమ ఈ అమ్మాయి ద్వారా పొందాలి అని చెప్పేసి అనుకోవడము, అది లేకుండా పోవడము తట్టుకోలేని పరిస్థితి. మరి ఆ తర్వాత ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతుందో, ఆ మ్యారేజ్ చేసుకోపోయే భార్య కూడా పెళ్లికైనా ముందే చనిపోవడము మరొక పెద్ద పెయిన్ తన లైఫ్ లోకి వస్తుంది. మరి తన లైఫ్ లో తను ఎదుర్కొన్న ఓటములు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తను 21 years ఏజ్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే బిజినెస్ ఫ్లాప్ అయిపోతుంది. దానివల్ల దివాళా తీస్తాడు. ఈ తర్వాత ఇప్పుడు బిజినెస్ చేయలేనేమో అని చెప్పేసి ఒక ఉద్యోగంలోకి వెళ్తాడు. ఉద్యోగం కొన్ని రోజులనే ఉద్యోగం కూడా పోతుంది, జాబ్ పోతుంది. ఆ తర్వాత తనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు సమాజం 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 అని ఆలోచించేవాడు. రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఏదైనా ప్రయత్నం చేయాలని 23 సంవత్సరాల వయసులో రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేస్తాడు. అక్కడ డిఫీట్ అవుతాడు, ఓడిపోతాడు. 24 సంవత్సరాల వయసులో మరొక కొత్త వ్యాపారం మొదలు పెడతాడు. అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు. చాలా భారీ అప్పుల్లో కూరుకొని పోతాడు. అదే 28 సంవత్సరాల వయసులోనే తను ప్రపోజ్ చేస్తుంటే అమ్మాయి రిజెక్ట్ చేయటం వల్ల పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. కొంచెం కోలుకున్న తర్వాత తను మరొక ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అన్న అమ్మాయి 30 సంవత్సరాల వయసులో చనిపోవడం వల్ల ఎమోషనల్ గా కంప్లీట్ గా డీప్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోతాడు. అప్పుడు కంప్లీట్ డిప్రెషన్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మళ్ళీ నెమ్మదిగా కోలుకుని బయటకు వచ్చి జీవితంలో ఇంకేదైనా చేయాలని చెప్పేసి 34 సంవత్సరాల వయసులో తను మరొకసారి రాజకీయంలో ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఓడిపోతాడు. 37 సంవత్సరాల వయసులో మరొకసారి కాంటెస్ట్ చేస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు. మరి ఇప్పుడు 39 సంవత్సరాల వయసులో రాజకీయంగా తను చేసిన ప్రయత్నంలో ఒక చిరు సాఫల్యం లభిస్తుంది. ఆ సాఫల్యం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఓడిపోతాడు. 45 సంవత్సరాల వయసులో వచ్చేస్తుంది, మళ్ళీ రాజకీయంగా ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు. 47 సంవత్సరాల వయసులో మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు. 49 సంవత్సరాల వయసులో మళ్ళీ రాజకీయంగా ప్రయత్నిస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు. మరి ఈ విధంగా ఓటమి తర్వాత ఓటమి తర్వాత ఓటమి, ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏ ఓటమిని కూడా తను అంగీకరించకుండా, ఎక్కడ ఆగిపోకుండా మరొక ప్రయత్నం చేస్తాడు. తనకి 52వ సంవత్సరంలో అప్పుడు తన పూర్తి దేశానికి అగ్ర నాయకుడిగా గెలిచి చూపిస్తాడు. ఆయన మరెవరో కాదు, అబ్రహాం లింకన్ ద గ్రేట్. యునైటెడ్ స్టేట్స్ లో 16th ప్రెసిడెంట్ గా ఎన్నికై గొప్ప స్థాయిలో ప్రపంచానికి ఆశ్చర్యచకితులు చేస్తాడు. అమెరికా దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న స్లేవరీ, బానిసత్వాన్ని చట్టపరంగా నిషేధించి మానవ హక్కుల చరిత్రలో గొప్ప మార్పు తీసుకొచ్చిన వ్యక్తే అబ్రహాం లింకన్.
అమెరికాలో ఎప్పుడైతే సివిల్ వార్ వచ్చేసి దేశం 2 ముక్కలుగా మారే పరిస్థితులు వచ్చాయో అప్పుడు తన నాయకత్వంతో యుఎస్ స్టేట్ ని కాపాడి దేశాన్ని 2 ముక్కలుగా కాపాడి వ్యక్తే అబ్రహాం లింకన్. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి అబ్రహాం లింకన్. ప్రజాస్వామ్యానికి అసలైన అర్థాన్ని ప్రపంచానికి ఇచ్చిన వ్యక్తి అబ్రహాం లింకన్. ప్రపంచ చరిత్రలోనే గొప్ప అధ్యక్షుడిగా, ద గ్రేట్ ప్రెసిడెంట్ గా పేరు పొందిన వ్యక్తి అబ్రహాం లింకన్. అందుకే ఈ రోజు కూడా అబ్రహాం లింకన్ ని ద గ్రేట్ అమెరికన్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు. మరి గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఓటమి అన్నది ఎండ్ కార్డ్ కాదు, ప్రయత్నించడానికి మరొక అవకాశం ఇస్తుంది. అందుకే ఓడిపోయావా, కంగ్రాచులేషన్స్. ఓడిపోయావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రయత్నం చేసావని. గెలవడానికి కావాల్సింది కూడా ప్రయత్నించడమే. లేచి ప్రయత్నించు, ప్రపంచానికి గెలిచి చూపించు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎప్పుడు ఏ ఓటమి వచ్చినా కానీ, మీ జీవితంలో ఎంత పెయిన్ వచ్చినా కానీ, ఆ పెయిన్ అనేది మిమ్మల్ని కిల్ చేయడం కోసం రాలేదు, ఆ పెయిన్ అనేది మిమ్మల్ని షార్పెన్ చేయడం కోసం వచ్చింది. సో లైఫ్ లో ఎంత పెద్ద అవరోధం వచ్చినా, ఎంత పెద్ద పెయిన్ వచ్చినా కానీ గివప్ చేయబాకండి, నిలబడండి. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోండి, మీ జీవితాన్ని కొత్త బాటలు మీరే వేసుకోవాలి. హోప్లెస్ గా ఉండబాకండి, హోప్ఫుల్ గా ఉండండి. నేను మీ బ్రదర్ షఫీ కంటిన్యూస్ గా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటాను. మీ లైఫ్ లో కావాల్సినటువంటి వాల్యూ యాడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తుంటాను. మరి టోటల్ స్టోరీలో మీకు నచ్చినటువంటి ఆ పాయింట్ ఏంటి, ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కి, నియర్స్ అండ్ డేర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్ లో చాలా ప్రయత్నం చేసి కూడా మనం అనుకున్న పనులు అవ్వట్లేదంటే ఖచ్చితంగా మీ లైఫ్ లో కొన్ని బ్లాకేజెస్ ఉండి ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ వల్లనే మీ చేయాలనుకున్న పనులు అవ్వకుండా ఆగిపోతున్నాయి. మనకి రిజల్ట్ రాకుండా మనం చేసిన బ్లాకేజెస్ మనల్ని అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన బ్లాకేజెస్ మనం క్లియర్ చేసుకోవాలి. మనం కొన్ని చేసిన పనుల వల్ల వచ్చే బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకోవాలి అది మనం తెలుసుకోవాలి. ఎలా లైఫ్ లీడ్ చేయాలి అంటే నాకు దొరికినటువంటి నా పూర్తి జీవితంలో నేను చేసిన పరిశ్రమలో నాకు అర్థమైందంటే మన జీవితానికి ప్రమాణంగా ఏమైనా ఉన్నాయంటే మన ధార్మిక గ్రంథాలు. ఏంటో ఆ ధార్మిక గ్రంథాలు? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. సో మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ధార్మిక గ్రంథాల వెలుగులో వేదోపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథం వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్థికంగా, మానసికంగా, ఎడ్యుకేషన్ పరంగా, సమాజంలో గొప్ప పేరు పరంగా, మనశ్శాంతి ప్రకారంగా ఏ విధంగా సక్సెస్ సాధించాలంటే ఖచ్చితమైన లాస్ మన కోసము ధర్మ గ్రంథాలు బోధిస్తున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న ఒక నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. మీ అందరి లైఫ్ చాలా చక్కగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా లీడ్ అవ్వాలని, గొప్ప పేరు మీరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మీ బ్రదర్ షఫీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.